రాసింది నేనే. ఎందుకంటే ఈ పుస్తకము రాములు సార్ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఒక ప్రశ్నొచ్చింది. ఆమెనేమో రచయిత్రి వచ్చిన బ్యాక్‌గ్రౌండు లెఫ్ట్ బ్యాక్‌గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీల కంటే పోలీసులకు వైర్యం బాగా ఉంటది. ఎందుకంటే నిత్యం అరెస్ట్ చేసేది వాళ్ళనే. మరి పుస్తకం రాయాలంటే పెద్ద సమస్య వస్తది. నువ్వేమో నమ్మేదేమో కమ్యూనిస్ట్ భావజాలాలు, నువ్వు పోలీసుకి ఆత్మకథ రాస్తే ఎట్లా అనేటువంటిది. ఆ సందర్భంగా నేను ఒక మాట చెప్పా. మనం చాలా మంది వాళ్ళ శత్రువులను చూస్తాం గానీ, గతంలో గద్దర్ ఒక పాట రాశాడు. నా సాకిందా నీ సకిందా నిన్ను నన్ను చేసినారు. నీది నాది ఒకటే బతుకు అన్నట్ల. చెరబండరాజు చిరంజీవి అనే ఒక కథ రాశాడు. పోలీసుల బతుకులు ఎట్లా ఉంటాయి? నిజానికి పోలీసులు గాని మానవత్వం గాని చూపిస్తే ఎంత అద్భుతాలు ఉంటది అనేటువంటిది చిరంజీవులనే ఆత్మకథలన్నీ ఇవన్నీ చెప్పుకున్న వచ్చిన తర్వాత పోలీసుల్లో కూడా ఒక మానవత్వం ఉంటది. వాళ్ళని వెలికి తీయాల్సిన అవసరం ఉందని చెప్పి కాస్త ఇంటిస్తే రాసుకుంటూ పోయింది ఆ పుస్తకాన్ని. మొత్తం రాసిన తర్వాత ఇందాక ఈ టైటిల్ గురించి బాగా చర్చగా వస్తున్నాయి. ఏం టైటిల్ పెట్టాలనేటువంటిది. ఏం టైటిల్ పెట్టాలంటే మనకు ఆయన నేపథ్యం ఒకటుంది. వచ్చిందేమో వాళ్ళ పూర్వీకులంతా ఆంగ్లో ఇండియన్ బ్రిటిష్‌కి సంబంధించిన సంతతి వాళ్ళు. వాళ్ళ ఫోర్ బ్రదర్స్ అంతా బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇక్కడ అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చినట్టు ఆంగ్లో ఇండియన్స్ ఒక రకంగా హైదరాబాద్‌లో ఆంగ్లో ఇండియన్స్ వాళ్ళ ఫ్యామిలీ. కానీ ఉద్యోగరీత్యా వాళ్ళ నాన్న పోలీస్ డిపార్ట్‌మెంటు అంటే నిజానికి అది రైల్వే డిపార్ట్‌మెంట్ అంటే రైల్వే డిపార్ట్‌మెంట్‌లన్నీ కూడా రైల్వే స్టేషన్‌లలో ఊరు చివరన ఉంటాయి. క్వార్టర్స్‌లో అది ఎక్కడో. అదొక సింబాలిక్‌గా చూసాం. రెండోది పుట్టిన నేపథ్యం దళిత సామాజిక వర్గం. దళితులు ఉండేదంతా కూడా ఊర్ల చివరన. కాబట్టి టైటిల్ ఆలోచిద్దాం అన్నప్పుడు అప్పటికి శివారెడ్డి ఊరి చివరి గుడిస టైటిల్ ఉంది. కేశవరెడ్డి. అట్లా మరాఠీలో ఊరికి దక్షిణాన అనేటి ఒక పుస్తకం. అంటే దళిత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నటువంటిది. తను వచ్చినది మరాఠీ నేపథ్యం. ఆమె. ఎట్లా అని ఆలోచించినప్పుడు 2, 3 టైటిల్ చెప్తే తను తీసుకున్న టైటిల్ ఊరికి ఊరి చివరి మనిషి అనే టైటిల్ తీసుకొని దీనికి పెట్టింది. అది నిజానికి ఈ పుస్తకం రాయాలనుకున్నప్పుడు నేపథ్యం నిజానికి దళితుల బతుకులు దళితులు రాస్తే అద్భుతంగా ఉంటాయని అనుకున్నాం కదా! మరి ఆయనేమో దళిత నేపథ్యం, ఈమెనేమో కమ్యూనిస్ట్ నేపథ్యం. కులపరంగా చూస్తే ఆయన దళితుడు, ఈమెనేమో పద్మశాలి కమ్యూనిటీ. కానీ కథ రాయాలనంటే నిజానికి ఇందాక అన్న చెప్పుకుంటూ పోయాడు. ఎవరు అశోక్ అన్న. ఆ పెయిన్‌ని అనుభవించడం అంత ఈజీ కాదు. కానీ వాళ్ళ నేపథ్యం ఎక్కడో పాలమూరు వాళ్ళ పూర్వీకులు ఆయన ఎట్లయితే బ్రిటిష్ నేపథ్యం పూర్వీకులు ఉంటే ఈమె నేపథ్యం అంతా పాలమూరు వలస కూలీలు. పాలమూరు నుంచి భివండి అనే ఒకటి మహారాష్ట్ర అక్కడికెళ్ళి అక్కడ వలస బతుకులు బతికి వాళ్ళ నాన్నకు ఉన్న కష్టాలు, పెరిగిన వాతావరణం అవన్నీ కూడా ఈ వెనక పెయిన్ వెనక కథ. దాంట్లో అందుకే బాల్ ఠాకరే అనే వరకు తను చెప్పే విధానంలో బాల్ ఠాకరే నేపథ్యం ఎట్లుంటది? దాంట్లో దావూద్ ఇబ్రాహీం నేపథ్యం అనేటువంటిది తను అద్భుతంగా చెప్పుకొనొచ్చింది. అంటే వచ్చిన నేపథ్యం అది కాబట్టి చదివిన నేపథ్యం, పడిన స్ట్రగుల్ ఇవన్నీ అని కూడా పుస్తకం వెనక దాంట్లో బాగా ఉంది. అయితే నిజానికి ఆ పుస్తకంలో నేను ఈ పుస్తకం అంతా ముందు మాట రాయాలన్నప్పుడు రాస్తున్నప్పుడు నాకు కూడా కొన్ని డౌట్‌లొచ్చినాయి. సారేమో ఇంత పెద్ద పెద్ద విషయాలు చెప్తాడు. నిజంగా ఈయన జరిగిన విషయాలా లేదని నేను క్రాస్ చెక్ చేసుకోవాలనుకున్నా. ఎందుకంటే ముందు మాట రాసినప్పుడు దానికి జస్టిఫికేషన్ ఇయ్యాలి కదా! నాకు డౌట్ వస్తుంది. బాల్ ఠాకరే అంటాడు. ఒక దగ్గరేమో దావూద్ ఇబ్రాహీంని పట్టుకున్నా అంటాడు. వాళ్ళ చోటా షకీల్ అంత పెద్ద పెద్ద పేర్లు సినిమాలు చూసిన పేర్లు. అంటే అసలు నాకు డౌట్ వస్తుంది సార్ నాకు అదేనంటే కాజీ మస్తాన్. కాజీ మస్తాన్ అంటే మనకప్పుడు కమల్ హాసన్ సినిమా తీశారు. నాయకన్ సినిమా. ఆ క్యారెక్టర్. ఇంత పెద్ద పెద్ద క్యారెక్టర్‌తోని పోరాడిన నాకు డౌట్ వస్తుందనంటే ఆయన మొత్తం పేపర్ కటింగ్స్ అని తీసుకొనొచ్చాడు. యాక్చువల్‌గా ఈ దాంట్లో మిస్ అయింది ఒక పేపర్ కటింగ్. దాంట్లో ఈయనను సస్పెండ్ చేసినప్పుడు నగర కమిషనర్ భాస్కర్‌రావు కదా సార్ సస్పెండ్ చేస్తాడు. నన్ను సస్పెండ్ చేస్తావా ఈయన ప్రెస్ మీట్‌కి ఎక్కిండు. ఆ సందర్భంగా ఆంధ్రప్రభ పత్రిక పెద్ద బ్యానర్ ఐటెమ్ పెట్టి ఒక పేజ్ అంతా ఈయన కోసం కేటాయించింది. దానికి పెట్టిన టైటిల్ ఏందంటే కాకీలను కాటేసిన కనక సర్పం. అద్భుతమైన టైటిల్ అది. అంటే మొత్తం బంగారు బిస్కెట్లు అప్పుడే 100 కేజీల బంగారు బిస్కెట్లు హైదరాబాద్ దిగుమతి అవుతున్నాయి. ఆయన పట్టుకున్నాడు. వాళ్ళ మనుషులొచ్చారు, పోలీసులు ఉన్నతాధికారులతో టై అప్ అయ్యారు. ఆయన ఇడిపించుకొని పోయారు. అట్లట్టే ఇడిపించుకుంటూ పోయాను ఈయన పంచాయతీ. ఈయన సస్పెండ్ చేశారు. ఈయన బయట ప్రెస్‌కి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మొత్తం అట్టుడికిపోయింది. అప్పుడు పత్రికలు పెట్టిన పేరు కాకీలకు కాటేసిన కనక సర్పం. దాని వెనక నేపథ్యం ఈయనే. అంటే ఇంత అద్భుతమైన వ్యక్తి అనేటువంటి పుస్తకం రావాలన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అక్కడక్కడ కొంత ఈ టైటిల్ పెట్టడం కానుంచి ఇది చేస్తే ఈ పుస్తకం వీడికొచ్చింది. నిజానికి మధ్యలో ఆవిష్కరణ ఒకసారి జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆయన మాట అన్నాడు. నిజానికి ఆయన అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరనే చివరికి రిటైర్డ్ అయ్యారు.
లాస్ట్ స్టేజ్లో టీచర్స్లో. అంటే నిజానికి ఈయన కళ్ళ ముందు కొన్ని వందల కోట్ల రూపాయలు బ్రీఫ్ కేసులు కూడా ఈయనకి ఇచ్చిపోయారు. అంటే అక్కడ కూడా అంటే నిజానికి మనం అనుకుంటాం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కరప్షన్ ఇవన్నీ అనుకుంటాం కానీ అక్కడ కూడా ఒక మానవత్వం కూడా మనుషులు ఉంటారు. అలా చరిత్ర చెప్పాలి అనేటువంటిది ప్రయత్నంలో తను ఈ పుస్తకం తీసుకొచ్చింది. దీన్ని అందరు చదవాలి, చర్చ పెట్టాలి. ఇంకా విమర్శ కూడా ఎంతగా వస్తే అంత ఇంకా పదునైన విమర్శ వస్తే కూడా మంచిది. ఎందుకంటే ఇందాక చూసిన అందరూ పొగుడుతున్నారు ఒక రకంగా, కానీ విమర్శ ఎంత వస్తే అంత ఈ చర్చ ఎంత దారితీస్తుంది. కాబట్టి దీని గురించి అందరూ చదవండి, చర్చ చేయండి. థ్యాంక్ యూ.